రెండో రోజు కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. ఇవాళ వైద్య ఆరోగ్య శాఖపై స్పెషల్ ప్రెజెంటేషన్, ఆదాయ అర్జన శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం చేస్తున్నారు. విద్యా ఉపాధి అవకాశాలపై చర్చతో పాటు కోర్టు కేసులు, న్యాయశాఖ పరిధిలో ఉన్న అంశాలపై సమీక్ష చేస్తున్నారు. సాయంత్రం కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్రంలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించున్నారు. మొత్తానికి ఆ కలెక్టర్ల సమావేశాన్ని లైవ్ ద్వారా చూద్దాం. I thought to take your guidance and move forward. Important issue is all district collectors and planning board ministers. Your responsibility is to attract investment. To create wealth, మనమంతా కూడా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ చేస్తున్నాం. స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకుంటున్నాం. benchmark globally and nationally, state wise, then district wise. ఇప్పుడు నేను స్టేట్లో బిగ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి కొన్ని ప్రాంతాలకే పరిమితం అయితే ఆ ప్రాంతాలే బాగుపడతాయి. వాళ్ళకే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగడం, ఇవన్నీ వాళ్ళకే జరుగుతాయి. అందుకే నేను డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అంటున్నాను. విశాఖపట్నం రీజియన్ అప్ టు ఈస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరి వరకు, అమరావతి రీజన్ డెవలప్మెంట్ వెస్ట్ గోదావరి నుంచి ప్రకాశం వరకు, అదే మరి తిరుపతి రీజనల్ డెవలప్మెంట్ నెల్లూరు నుంచి కర్నూలు వరకు. దీనికి 3 కూడా యాక్షన్ ప్లాన్స్ తయారు చేశాం.